తదుపరి రాశి మకర రాశి ఫలితాలు చూద్దామండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములు వెరసి యొక్క మకర రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మరి మొన్నటి సంవత్సరం నుంచి పడుతున్న కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరం తొలిగిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. మరి శరీరం సహకరించదు. మరి ఆలోచన కొంత అనుకూలంగా ఉండదు. వీరికి కార్యసిద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంత విరోధాలు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులు కలుగుతాయి. దైవచింతన వలన కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి మంగళప్రదమైన ఐశ్వర్యం కలుగుతుంది. దైవం వల్ల వీరికి సౌఖ్యం కలుగుతుంది. ధనధాన్యం లాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంపొందిస్తారు. సుఖ వృద్ధి కలుగుతుంది. సుఖము వృద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం నివృత్తి వల్ల, ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోవడం వల్ల, స్వశక్తి సామర్థ్యాల వల్ల వీరికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలను చేస్తారు. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. ధనం ఉన్నా కూడా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఆదాయం పెంచే అవకాశాలు చూడండి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పాత గృహాన్ని వీడి కొత్త గృహానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ఈ సంవత్సరం యోగ్యదాయకమైనటువంటి కాలంగా చెప్తూ ఉన్నాము. దూర ప్రయాణాలు చేయుట మంచిది కాదు. మీకు మీ బలం తెలియకుండా మీరు వ్యవహరిస్తుంటారు. మీ యొక్క బలాన్ని మీరు నమ్మి మీరు ముందు అడుగు వేస్తే వారికి అంతా శుభంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మకార్యాలు చేస్తారు. పుణ్యనది స్థానం పుణ్య ఫలితాన్ని అందజేస్తుంది. శని మీకు మంచి చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇష్టదైవారాధన చేయడం వల్ల అంతా కూడా శుభంగా ఉంటుంది. గృహ మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆరోగ్యం శుభంగా ఉంటుంది. భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. మరి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే గనక వీరికి అంతా శుభంగా ఉంటుంది. వీరు కుటుంబంలో మీ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. మీ పేరు స్థితిగతుల్ని పరిస్థితుల్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం భంగం కొన్ని సమయాల్లో కలిగినా కూడా వృత్తి ఉద్యోగాల్లో వారికి అంతా శుభంగా ఉంటుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. వీరి రాస్యాధిపతి శని అవడం వల్ల ఇంద్రనీలాన్ని ధరించడం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కెంపును ధరించాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరించాలి. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించాలి. వీరు పంచముఖ రుద్రాక్షని కానీ 6 ముఖముల రుద్రాక్షని కానీ ధరిస్తే వారికి శుభంగా ఉంటుంది.